తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత 15 ఏళ్లుగా ఒకే ఒక్క అంశం చుట్టూ తీవ్రమైన చర్చ నడుస్తోంది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సిబిఐ మరియు ఈడీ కేసులు. జగన్ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోయిందని, ఆయన మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని ప్రత్యర్థులు పదే పదే విమర్శలు చేస్తున్న తరుణంలో తెలంగాణ హైకోర్టు నుండి ఒక ఊహించని అత్యంత కీలకమైన సంచలన తీర్పు వెలువడింది. ఇన్నాళ్లు ఈ కేసుల్లో ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాదు, వాన్పిక్ ప్రాజెక్ట్ అధినేత నిమ్మలగడ్డ ప్రసాద్ కు కూడా ఒక మైండ్ బ్లోయింగ్ రిలీఫ్ అని చెప్పాలి. సుమారు 850 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను తక్షణమే విడుదల చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో సగానికి పైగా అంటే దాదాపు 430 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సాక్షి మీడియా సంస్థకు చెందినవి కావడం గమనార్హం. దాంతో పాటు సండూరు పవర్ ప్రాజెక్ట్, అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత ఆస్తుల జప్తును కూడా కోర్టు రద్దు చేసింది. ఈ తీర్పుతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అసలు ఇన్నాళ్లు మీడియాలో జరిగిన ప్రచారం ఏంటి? కోర్టులో నిజంగా ఏం జరిగింది? వాన్పిక్ కేసులో అసలు క్విడ్ ప్రోకో జరిగిందా లేదా? ఈ 12 నిమిషాల ప్రత్యేక విశ్లేషణలో ప్రతి ఒక్క అంశాన్ని లోతుగా ఆధారాలతో సహా పరిశీలిద్దాం. మనం ఈ కేసు లోతుల్లోకి వెళ్లాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలానికి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోకి వెళ్లాలి. ఆ సమయంలో వెనుకబడిన ప్రకాశం, గుంటూరు జిల్లాల రూపురేఖల్ని మార్చాలనే వాన్పిక్ ప్రాజెక్ట్ ను తెరపైకి తెచ్చారు. రేవుల నిర్మాణం, ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించాలనేది ఆనాటి ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాజెక్టు కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మలగడ్డ ప్రసాద్ ముందుకొచ్చారు. అయితే ఇక్కడే సిబిఐ మరియు ఈడీలు ఒక లంకె పెట్టాయి. నిమ్మలగడ్డ ప్రసాద్ కు వైఎస్ఆర్ ప్రభుత్వం భూములు కేటాయించిందని, దానికి బదులుగా ఆయన జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా మరియు భారతీ సిమెంట్ సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టారని ఆరోపిస్తూ కేసులు నమోదు చేశారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన చట్టపరమైన నిజం ఒకటి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం నిమ్మలగడ్డ ప్రసాద్ ప్రభుత్వ భూములను ఉచితంగా తీసుకోలేదు. రూపాయి భూమిని 99 పైసలకు కూడా తీసుకోలేదు. ఆయన దాదాపు 1000 ఎకరాల భూమిని నేరుగా రైతుల దగ్గరే మార్కెట్ ధర ఇచ్చి కొనుగోలు చేశారు. ప్రభుత్వం కేవలం ఒక ఫెసిలిటేటర్ గా, అంటే సహాయకారిగా మాత్రమే ఉంది తప్ప ఎక్కడ ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా భూములను దారాదత్తం చేయలేదు. అయినప్పటికీ కేవలం ఆయన పెట్టుబడులు జగన్ కంపెనీల్లో ఉన్నాయనే ఒకే ఒక కారణంతో ఈడీ రంగంలోకి దిగి వాన్పిక్ ఆస్తులతో పాటు సాక్షి మీడియా ఆస్తులను కూడా అటాచ్ చేసింది. చట్టపరంగా చూస్తే ఈ కేసు మొదటి నుండి నిలబడే అవకాశం లేదని నిపుణులు చెప్తూనే ఉన్నారు. ఎందుకు? దానికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, ఈ పాలసీ నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం జరగలేదని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసమే ఈ నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేసింది. రెండవది, ప్రభుత్వ నిర్ణయాలను, జీవోలను అమలు చేసేది ఐఏఎస్ అధికారులు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగితే ఆ జీవోలు జారీ చేసిన ఐఏఎస్ అధికారులు కూడా బాధ్యులే అవుతారు. మరి విచారణ సంస్థలు ఆ అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని కోరినప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దానికి అనుమతి ఇవ్వలేదు. ఆ అధికారులు తీసుకున్న నిర్ణయాలు సాహేతుకమైనవే అని వారిపై విచారణ అవసరం లేదని తేల్చి చెప్పాయి. అంటే ఇంప్లిమెంట్ చేసిన అధికారులు తప్పు అంటే ఇంప్లిమెంట్ చేసిన అధికారుల తప్పు లేనప్పుడు, ప్రభుత్వ విధానంలో లోపం లేనప్పుడు అసలు ప్రభుత్వంలోనే లేని జగన్మోహన్ రెడ్డి ఎలా తప్పు చేసినట్లవుతారు? ఇది డిఫెన్స్ లాయర్లు కోర్టు ముందు ఉంచిన అత్యంత బలమైన వాదన. మూడవది, పెట్టుబడిదారుల సాక్ష్యం. నిమ్మలగడ్డ ప్రసాద్ లాంటి పారిశ్రామికవేత్తలు కోర్టులో రాతపూర్వకంగా అఫిడవిట్లు ఇచ్చారు. తాము జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో ఎలాంటి ఒత్తిడి వల్ల పెట్టుబడులు పెట్టలేదని, సాక్షి లేదా భారతీ సిమెంట్స్ భవిష్యత్తులో లాభాలు తెస్తాయనే నమ్మకంతో స్వచ్ఛందంగానే ఇన్వెస్ట్ చేశామని చెప్పారు. పైగా ఆ షేర్లను తిరిగి అమ్ముకోవడం ద్వారా తాము లాభపడ్డామే తప్ప ఎక్కడా మోసపోలేదని స్పష్టం చేశారు. ఒక వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందినప్పుడు అక్కడ చీటింగ్ ఎక్కడుంది? క్విడ్ ప్రోకో ఎక్కడ జరిగింది? ఈ ప్రశ్నలన్నింటికి ఈడీ దగ్గర సమాధానం లేకుండా పోయింది. నిజానికి ఈ కేసుల వెనుక ఉన్న అసలు రంగు రాజకీయ కక్ష సాధింపు అని చెప్పక తప్పదు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత
కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల్లోకి దూసుకెళ్తూ అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. సరిగ్గా అదే సమయంలోనే ఈ సిబిఐ, ఈడీ కేసులు తెరపైకొచ్చాయి. జగన్ ఎదుగుదలను రాజకీయంగా తట్టుకోలేక ఆయన్ను పురిట్లోనే నొక్కేయాలనే కుట్రతో చట్టంలో ఎక్కడా లేని విధంగా ఎలాంటి విచారణ పూర్తి కాకుండానే ఏకంగా 16 నెలల పాటు ఆయన్ను జైల్లో పెట్టారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు తిరుపతి వేదికగా మాట్లాడుతూ జగన్ వయస్సులో చిన్నవాడు, తప్పు చేశాడు, ఒకవేళ ఆయన కాంగ్రెస్ లోనే ఉంటే ఈ రోజు జైల్లో ఉండేవాడు కాదు, కేంద్ర కేబినెట్ లో ఉండేవాడు అని ఆన్ రికార్డ్ వ్యాఖ్యానించారు. అంటే దీని అర్థమేంటి? కాంగ్రెస్ లో ఉంటే అవినీతిపరుడైన మంత్రి అవుతాడు, బయటకొస్తే మాత్రం కేసుల్లో ఇరుక్కుంటాడు అనే కదా. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని, ప్రజల్లో ఆయన్ను ఒక అవినీతిపరుడుగా ముద్ర వేయాలనే ఏకైక లక్ష్యంతో 11 కేసులు, 16 ఛార్జిషీట్లు దాఖలు చేశారు. కానీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు జగన్ వైపే నిలబడ్డారు. ప్రజా కోర్టులో ఆయన ఎప్పుడో గెలిచారు, ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు ఒరిజినల్ కోర్టులు కూడా ఒక్కొక్కటిగా ఈ కేసుల్లోని అసలు నిజాన్ని గుర్తిస్తూ ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ మొత్తం సుదీర్ఘ పోరాటంలో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన మరో పేరు వైఎస్ భారతిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు, అటు రాజకీయంగా పార్టీ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు ఆమె కుటుంబానికి, వ్యాపార సామ్రాజ్యానికి ఒక కొండలా నిలబడ్డారు. ఈడీ అటాచ్మెంట్ అంటే సామాన్యమైన విషయం కాదు. కంపెనీ షేర్ల క్రయ విక్రయాలు ఆగిపోతాయి, బ్యాంక్ అకౌంట్లపై ఆంక్షలు ఉంటాయి, రోజువారీ ఫైనాన్స్ నడపడం నరకప్రాయంగా మారుతుంది. చిన్న పొరపాటు జరిగినా వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంటుంది. ప్రత్యర్థులు మీడియా వేదికగా నిత్యం విషం చిమ్ముతున్నా, మానసికంగా ఎంతో కుంగిపోయే పరిస్థితులు ఉన్నా వైఎస్ భారతిరెడ్డి అత్యంత సమర్థవంతంగా వ్యాపారాలను నడిపించారు. చట్ట పరిధి దాటకుండా, ఎక్కడా ఒక్క వివాదానికి కూడా తావు లేకుండా సాక్షి మీడియాను మరియు ఇతర సంస్థలను లాభాల బాటలో నడిపించారు. ఈ రోజు హైకోర్టు నుండి లభించిన ఈ ఆస్తుల విడుదల తీర్పు జగన్మోహన్ రెడ్డి పోరాటానికి ఎంత గుర్తింపు, వైఎస్ భారతిరెడ్డి పడ్డ కష్టానికి, ఆమె చూపిన నైతిక ధైర్యానికి అంతకంటే పెద్ద విజయమని చెప్పవచ్చు. ఈ తీర్పు ఆ కుటుంబానికి మానసికంగా కొండంత బలాన్నిచ్చింది. ఇక ప్రత్యర్థులు చేసే మరో విమర్శ జగన్ కోర్టు వాయిదాలకు హాజరు కావడం లేదని, వేల పిటిషన్లు వేస్తూ విచారణను ఆలస్యం చేస్తున్నారని. కానీ న్యాయశాస్త్రం తెలిసిన ఎవరికైనా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నది ప్రధాన కేసు విచారణ కాదు, అది కేవలం డిశ్చార్జ్ పిటిషన్ల పై జరుగుతున్నటువంటి వాదనలు మాత్రమే. డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఈ కేసుల్లో ప్రాథమిక ఆధారాలు లేవు కాబట్టి విచారణకు అర్హత లేదు, కేసును కొట్టివేయండి అని నిరూపించే ప్రక్రియ. ఈ దశలో చట్టపరమైన, సాంకేతికపరమైన అంశాలపై లాయర్లు మాత్రమే వాదనలు వినిపిస్తారు. ముద్దాయి స్వయంగా కోర్టుకు రావాల్సిన అవసరం లేదు. ఆ చట్టపరమైన వెసులుబాటు ఉంది కాబట్టి జగన్ హాజరు కావడం లేదు తప్ప కోర్టులను ఎగ్గొట్టడం ఎవరికైనా సాధ్యమా? ఒక్క వాయిదా ఉద్దేశపూర్వకంగా తప్పించినా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తాయనే కనీస జ్ఞానం లేకుండా రాజకీయ విమర్శలు చేస్తున్నారు. చివరిగా చెప్పాలంటే ఈ రోజు వాన్ పిక్ కేసులో ఈడీ అటాచ్మెంట్ ను హైకోర్టు తప్పుపట్టి ఆస్తులను విడుదల చేయాలని ఇచ్చిన తీర్పు ఒక ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో సిబిఐ కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లపై కూడా ఈ తీర్పు ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఆధారాలు లేని ఆరోపణలు కోర్టుల ముందు నిలబడవని ఈ తీర్పు మరోసారి నిరూపించింది. విచారణ జరిగి జగన్ నిర్దోషిగా బయటకు రావడం కాదు, అసలు ఈ కేసులకు విచారణార్హత లేదని కోర్టులు తేల్చేసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఏదేమైనా 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు, చట్టపరమైన పోరాటానికి దక్కిన సంపూర్ణ విజయంగా ఈ హైకోర్టు తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. ఒక భారీ కాన్సెప్ట్ తో